మహాగణుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ చూస్తున్న సంఘస్థులకు అలాగే సహోదరి సహోదరులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈ మధ్య కాలంలో ఒక చిన్న సంఘటన మా జీవితంలో జరిగింది. అదేంటంటే, మా బాబు పాస్టర్ బద్దిరెడ్డి ప్రేమ్ కుమార్ దేవుని చేత అభిషేకింపబడి ఈ ప్రదేశాల్లో అనేక బలంగా వాడబడుతున్న దైవజనుడు. 29 సంవత్సరాలు తనకి పెళ్ళయింది. 2 బాబులు. పెద్ద బాబుకి 2 సంవత్సరాలు, చిన్న బాబుకి 5 నెలలు. ఏప్రిల్ నెల 23వ తారీఖున కరోనా వలన మరి దేవుని పిలుపు అందుకొని మరి ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళటం జరిగింది. కనుక మరి ఆ భూస్థాపన కార్యక్రమానికి సహకరించిన సంఘస్థులకు, బంధువులకు, అలాగే స్నేహితులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికైతే మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఎంతగానో బలపరిచి నా వెన్నంటే ఉండి ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగటానికి సహాయం చేశారు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను, అలాంటి బిడ్డలు నాకు దేవుడు ఇచ్చినందుకు. కనుక ప్రియులారా, మా కోసం, ఆ చిన్నారి బిడ్డల కోసం, తన భార్య కోసం, మా కుటుంబం కోసం, అలాగే ఆయన విడిచి వెళ్ళిన పరిచర్య కోసం మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు అందరితో కూడా మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపించబడి మరి ఇంతవరకు ఒక పిచ్చివాడిగా పడున్నాను. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. అలాంటి స్థితిలో మరి దేవుని చేత ప్రేరేపించబడి ఈ దినం మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పి మరి దేవుడు నిలవబెట్టాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. తండ్రి, నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలునికి రథములు, రౌతులు నీవే కదా ప్రభువా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగిస్తున్న సైన్యములకు అధిపతివి యెహోవా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీతి సూర్యుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి, ఈ రోజు నన్ను నిలవబెట్టినందుకు వందనాలు. నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి కొద్ది నిమిషాలు నీ లేఖనాల్లోంచి నీ పిల్లలతో మాట్లాడటానికి సహాయం చేయండి. ఆటంకాలు, అభ్యంతరాలు కలగజేస్తున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకు నన్ను అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడుతాను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని అని ఇక్కడ యెహెజ్కేలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు అంటున్న మాట, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. ఈ వాక్యం ఆలకిస్తున్న మనందరితో కూడా దేవుడు చెప్తున్న మాట, నా పిల్లలారా చక్కగా నిలబడండి, తొట్రెళ్ళిపోవద్దు. శోధనలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటిలో మీకేదో జరిగిపోతుందని మీరేమాత్రం కూడా తొట్రెళ్ళిపోకుండా చక్కగా నిలబడండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మనం నిలబడాలి అంటే, కూటికున్నప్పుడు దేవుడు గొప్పవాడని సాక్ష్యాలు చెప్పడం గొప్ప కాదు. కూటికి లేనప్పుడు కూడా దేవుడు గొప్పవాడే అని సాక్ష్యం చెప్పాలి. ప్రియులారా, మనకి ఆస్తున్నప్పుడు దేవుడు గొప్పవాడని చెప్పటం కాదు.
ఆస్తి లేనప్పుడు కూడా దేవుడు గొప్పవాడే అని చెప్పాలి. కష్టాలలో, నష్టాలలో, బాధలలో, వేదనలో, సమస్యల్లో, అవమానాల్లో అన్నిటిలో కూడా మనం దేవునిలో చక్కగా నిలబడాలి. తొట్రెళ్ళిపోకూడదు, ఏ వైపుకి మనం చూడకూడదు. కానీ సృష్టికర్త అయిన దేవుని వైపు మాత్రమే మనం చూస్తూ, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందిప రంగంలో ఓపికతో పరిగెత్తాలి. చక్కగా మనం నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. అందుకే అంటున్నాడు ఆయన, చక్కగా నిలబడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, యెహెజ్కేలుతో నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడుతాను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. అసలు యెహెజ్కేలుకు జరిగిన పరిస్థితుల్లో యెహెజ్కేలు ప్రవక్త చక్కగా నిలబడగలిగాడు. ఏం జరిగింది తనకి అని మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే ఇలా ఉంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నేను నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు ఇడువుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షణలు తొడుగుకొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనులు ఆహారము భుజించవద్దు. ఉదయమున జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరుసటి ఉదయమునే నేను చేసి తిని. చూసారా ప్రియులారా, దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, నువ్వు చక్కగా నిలబడు అని. ఎప్పుడు నిలబడాలి అని మనం చూస్తే, ఇక్కడ యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలుతో, భక్తుడా లేదా నరపుత్రుడా, నీ కన్నులకింపైన దాన్ని ఒక దెబ్బతో నేను తీసేస్తాను. నువ్వు ఏడవవద్దు, రోధించవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక మౌనమైపోవాలి. నీకు ఒకవేళ బాధ ఉంటే మనసులో నిట్టూర్పు విడువుము, అంతే తప్ప నువ్వు ఏడొద్దు. నీ శిరోభూషణాలు ధరించుకొని పాదరక్షణలు తొడుక్కొని, అలాగే నీవు జనులు తెచ్చిన ఆహారం తినకుండా నీకు నువ్వే భోజనం చేసుకొని తినాలి అని చెప్పాడు. ఆ మాటలన్నీ కూడా యెహెజ్కేలు భక్తుడు వెళ్ళి తన జనులైన దేవుని పిల్లలందరికీ కూడా చెప్పి వచ్చాడట. అలా రాగానే సాయంత్రమున తన భార్య చనిపోయిందట. అలా చనిపోగానే దేవుడు తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో మరుసటి ఉదయమునే ఆయన అలాగు చేశాను అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, యెహెజ్కేలు ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడి ఏర్పాటు చేసుకున్నాడు, నోటి నిండా మాటలు పెట్టాడు, నీకు నేను తోడై ఉంటానన్నాడు. బలమైన కార్యాలు ఆ ప్రవక్త ద్వారా దేవుడు జరిగించాడు. అయితే ఆయనకి అందమైన భార్య ఉంది, చాలా చక్కటి గుణవతి, చాలా సౌందర్యవతి, భర్తకు ఆదరణగా, భర్తకు సహకారిగా, భర్తను బలపరిచేటువంటి ఆమెగా ఆమె ఉంది. ఆమెను చూసుకొని తను చాలా రిలీఫ్ అయ్యేవాడు. అయితే ప్రియులారా, అలాంటి అందమైన ఆ భార్య, తనకు సహకారిగా ఉన్నటువంటి భార్య, చెయ్యూతనైనటువంటి భార్య, తనని ఎంతగానో ఆదరించినటువంటి భార్య ఎప్పుడైతే చనిపోయిందో యెహెజ్కేలు ప్రవక్త ఏడవలేదండి. యెహెజ్కేలు ప్రవక్త గోల చేయలేదండి. యెహెజ్కేలు ప్రవక్త, దేవుడా, నేను నీ పని చేస్తుంటే నాకు ఇలాంటి శిక్ష నేను భరించలేనయ్యా, నేను తట్టుకోలేనయ్యా, నేను చచ్చిపోతానయ్యా అని యెహెజ్కేలు అనలేదు. కానీ ఆయన చక్కగా నిలబడగలిగాడు. మరునాడు ఉదయమునే ఆయన చక్కగా స్నానం చేశాడు, శిరోభూషణాలు ధరించుకున్నాడు, పాదరక్షణలు తొడుక్కున్నాడు, జనులు తెచ్చిన ఆహారం తిన్నని చెప్పి తనే వండుకొని భోంచేసి ప్రశాంతంగా దేవుణ్ణి స్తుతించగలిగాడు, నిలబడగలిగాడు. ప్రియులారా, మరి మన జీవితాల్లో అలాంటి సమస్యల్లో ఉన్నారా? ఒకవేళ తండ్రిని కోల్పోయావా, తల్లిని కోల్పోయావా, బిడ్డలను కోల్పోయావా, లేదా భార్యను కోల్పోయావా, లేదా భర్తను కోల్పోయావా? శోధనలో, బాధలో, వేదనలో, సమస్యల్లో ఆదరణ లేక ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు భక్తుడికి కూడా జరిగింది. అయినా యెహెజ్కేలు తొట్రెళ్ళిపోలేదు, నిలబడగలిగాడు. మనం కూడా నిలబడగలగాలి.
నిలబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దావీదు మహాచక్రవర్తి తనకి బిడ్డ పుట్టినప్పుడు, ఆ బిడ్డ రోగిష్ఠుడు అయిపోయినప్పుడు ఆ బిడ్డను బాగు చేయమని ప్రతిరోజు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు ప్రజలందరూ అనుకున్నారు, ఎవరైనా బిడ్డ కొంచెం ఆయుష్ ఉంటే లేదా పలుకుతూ ఉంటే ఎంతైనా ఆహారం తింటారు. అయితే బిడ్డ చనిపోయాక ఏమి తినరు. కానీ దావీదు మహారాజు బిడ్డ రోగిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి పొట్ట మార్చుకున్నాడు. ఇప్పుడు బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఏమైపోతాడో అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా తల్లడిల్లారు ప్రియులారా. అయితే ఆ చప్పుడు విన్నటువంటి ఆయన తన మనసులో గ్రహించుకొని వెంటనే స్నానం చేసి చక్కటి బట్టలు కట్టుకొని కూర్చొని నాకు భోజనం పెట్టండి అన్నాడట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఇదేం విచిత్రమయ్యా, ఇదేం పరిస్థితి అయ్యా, ఎవరైనా బిడ్డ రోగిగా ఉన్నప్పుడు ఎంతో కొంత ఎంగులు పడతారు, బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఏమీ తినరు. నువ్వు అతను రోగిగా ఉన్నప్పుడేమో పొట్ట మార్చుకున్నావు, ఇప్పుడు చనిపోయాడని తెలుసా కూడా ఆహారం పెట్టమంటున్నావు అంటే అప్పుడు దావీదన్న మాట ఏంటో తెలుసా? నేను నా బిడ్డను దేవుడు బ్రతికిస్తాడని, నా బిడ్డకు ఆయుష్నిస్తాడని, ఆరోగ్యాన్ని ఇస్తాడని పొట్ట మార్చుకొని ప్రార్థన చేశాను. అయితే నా బిడ్డ చనిపోయాడు. చనిపోయినటువంటి వాడిని నేను తీసుకురాలేను. చనిపోయినటువంటి వాడు నా దగ్గరికి రాడు. ఎప్పటికైనా నేను అక్కడికి వెళ్ళవలసిందే. అలాంటి చనిపోయిన తన కొరకు నేనెందుకు పొట్ట మార్చుకోవాలి, నేనెందుకు బెంగగా ఉండాలి, నాకు ఆహారం పెట్టండి అని చెప్పి ఆయన చక్కగా నిలబడినట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరో వస్తారనుకుంటున్నారా? ఎవరో ఆదరణ కలిగిస్తారనుకుంటున్నారా? ఎవరో ఎన్నో మాటల చేత మనల్ని బలపరిచేస్తారనుకుంటున్నారా? ఎవ్వరు రారు ప్రియులారా. ఎవ్వరు వచ్చినా మనల్ని బలపరచలేరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు నిత్యము మనతోటే ఉంటాడు. సృష్టికర్త అయిన దేవుడి అభిషేకం నిత్యము మన మీద నిలుచుంటది. ఆయన వాక్యము ద్వారా, ఆయన ఇచ్చేటువంటి ఆదరణ ద్వారా, ఆయన ఇచ్చేటువంటి బలము ద్వారానే మనం నిలబడటానికి ప్రయత్నించాలి. కనుక మనం నిలబడగలగాలి ప్రియులారా. యెహెజ్కేలు భక్తుడికి దేవుడు చెప్పగానే ఏదో తన ప్రజలకి తెలియజేయమన్నాడు అనుకొని వెళ్ళి తన ప్రజలకి ప్రకటించేసి వచ్చాడు. అయ్యా, దేవుడు నన్ను ఇలా చెప్పమన్నాడు మీకు అని చెప్పి దేవుడు చెప్పొచ్చాడు. ఆ మాటలన్నీ కూడా చెప్పి రాగానే అందమైన తన భార్య చనిపోయింది. చనిపోయినప్పుడు అతను ఏడవకుండా, గోల చేయకుండా, ప్రజలు తెచ్చేటువంటి ఆహారం కూడా తినలేదండి. సాధారణంగా ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోతే ఎవరైనా ఒక 10 రోజులు 11 రోజుల్లో ఆళ్ళేళ్ళు వండి పెడతారు కన్నా ఇంట్లో ఏమాత్రం వంట చేయనివ్వరు. అలాగే ఒకవేళ ఎవరైనా తెస్తారేమో అది కూడా తినొద్దని చెప్పి యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు. యెహెజ్కేలు తినలేదండి. దేవుడు చెప్పినట్లుగా మరనాడు ఉదయాన్నే చేశాడట. ఆ రాత్రి భార్య చనిపోతే ఉదయాన్నే లేచి స్నానం చేయటానికి ఎంత దమ్ము ఉండాలండి. వెంటనే లేచి మంచి బట్టలు కట్టుకొని ప్రజల మధ్యకి రావటానికి ఎంత ధైర్యం ఉండాలండి. కానీ దేవుడు చెప్పినట్లుగా ప్రజలేమనుకున్నా నాకు పర్వాలేదు, నా దేవుడు నన్ను నిలబడమన్నాడని చెప్పి ఆయన బలం తెచ్చుకొని నిలబడి దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. ప్రియులారా, నా విషయంలో కూడా మా బాబు 23వ తారీఖున కాకినాడ ఆసుపత్రిలో కరోనాతో బాధపడి 23వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకి ప్రేమ్ కుమార్ మరణించాడు. అయితే కింద ఉన్నాను నేను, పైన తన తల్లి ఉంది, అలాగే తన బామ్మర్ది ఉన్నాడు, అలాగే మా బామ్మర్ది ఉన్నాడు. కింద నేను కూర్చొని ఉన్న మా మేనగోడళ్ళు కూడా ఉన్నారు. అయితే కింద నేను కారులో కూర్చొని ఉన్నాను. నన్ను రావద్దన్నారు పైకి. దేవుని స్తుతిస్తూ కింద ఉన్నాను. అయితే నాకు సడన్ గా నా ఫోన్ చేస్తుంటే నేను వాళ్ళకి మేము వస్తాం చెప్తాం అంటున్నారు. అప్పుడు నాకు అర్థమైపోయింది, చనిపోయాడా అని అడిగారు. వాళ్ళు చనిపోయాడని చెప్పారు. అయితే తీసుకెళ్ళిపోదామని చెప్పి ఏం చేయాలో తెలియలేని పరిస్థితి, ఏ ఆదరణ లేని పరిస్థితి. నాకు ఇంకెవరు లేరు, ఆడు తప్ప ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి నాకు తోడుగా సేవలో కూడా ఎంతో సహకారిగా ఉండి బలమైన పరిచర్య చేశాడు. ఆడి మీటింగ్ లేనప్పుడు కారు డ్రైవర్గా నన్ను తీసుకొని వెళ్ళి అనేక మీటింగుల్లో దేవుని వాక్యం చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి సహకారిగా వాడబడ్డాడు చిన్నప్పటి నుంచి కూడా. అలాంటి బిడ్డను కోల్పోయినప్పుడు
చాలా బాధ వేసిందండి, చాలా భయం వేసిందండి, ఇంకా బ్రతకూడదు అనిపించిందండి. అలాంటప్పుడు దేవుడే నాకు పక్క నుండి నన్ను బలపరిచాడు ప్రియులారా. దేవుడే నాకు ధైర్యాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఏమాత్రము కన్నీరు రాకుండా ఆ బిడ్డ కూడా కారు తీసుకొని వచ్చి తెచ్చేసరికి ఊళ్ళో ఎవరు గొయ్యి కూడా తీనన్నారు, ఊళ్ళోని కూడా అసలు రావటానికి వీల్లేదన్నారట. కానీ మమ్మల్ని ఎవరు ఆపు చేయలేదు. కానీ దేవుని కృప వలన ఎవరూ మమ్మల్ని ఏం అనలేదండి. తీసుకొచ్చాం. వాళ్ళ మామయ్య స్థలం ఉంటే అక్కడ చేద్దాం అనుకున్నాం. కానీ దైవజనులు ఏసన్న గారు కూడా మరి అక్కడ చెయ్యొద్దు, ప్రత్యేకంగా అందరినీ చేసే కాడే చేయండి అని చెప్పారని ఎవరో చెప్తే విన్నాను. అంతటి మహాభక్తులు మేము కాదు, కానీ అలాగే చేద్దాం, ఇక్కడ వద్దని చెప్పి అనుకున్నాం. గొయ్యి తీయటానికి ఎవరు రానప్పుడు దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘస్థులు వాళ్ళ ప్రాణానికి తెగించి వచ్చి ఆ గొయ్యి తీసి భుజాల మీద మోసుకొని వెళ్ళి ఊరేగింపుగా తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లి ఆ భూస్థాపన చేయటానికి సహకరించాడు. నా కుమారుణ్ణి నా చేతులతో నేనే సమాధి చేసుకున్నాను, గోరుముద్దలు తినిపించాను. అలాంటి బిడ్డని నేనే సమాధి చేసుకొని ఒంటరిగా శ్మశానం నుంచి చీకట్లో నడుచుకుంటూ ఒక్కడిని వచ్చేసి నాకు నేనుగా స్నానం చేసి గదిలోకి వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. ప్రియులారా, ఎందుకంటే నా ఇంట్లో ఒక ఆత్మను తన రాజ్యములో చేర్చుకున్నందుకు ఆ మహానుభావుడికి ఏమి ఇవ్వగలను? అందుకే ఆయనకి కృతజ్ఞతలు మాత్రమే చెల్లించగలిగాను. తర్వాత మరునాడు చాలా అల్లకల్లరమైన పరిస్థితి. ఇంకా ఇంట్లో ఎవరికైనా ఆ వ్యాధి వస్తుందేమో అని చెప్పి టెస్టులకు వెళ్ళటం. 1 గంట వరకు కూడా పిల్లలు ఆకలితో ఉన్నారు, ఎవరైనా ఏదైనా వండుకొస్తారేమో అని చెప్పి పిచ్చోళ్ళ 1 గంట వరకు ఎదురు చూస్తే దేవుడు యెహెజ్కేలు గ్రంథాన్ని నా కళ్ళ ముందు పెట్టాడు. నా కళ్ళ ముందు పెట్టినప్పుడు ఎవరు మా ఇంటి వైపు చూడలేదు, పలకరించడానికి రాలేదు. అందరూ కూడా భయపడిపోయారు. మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదండి. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది దైవ సేవకులు నా దగ్గరికి వచ్చి తమ ప్రాణానికి తెగించి వచ్చి నన్ను బలపరిచిన వారు ఉన్నారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, వారి మాటలు నన్ను ఎంతగా బలపరిచిని. ఆ మాటల కంటే కూడా వారి తెగింపు నాకు చాలా నచ్చింది. ప్రాణాపాయమైన స్థితిలో కూడా ప్రాణాలకు తెగించి వచ్చి నన్ను చూసి నన్ను పలకరించారు. కొంతమంది అయితే వారికి ఏదైనా అయిపోద్దేమో ఆగిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ సమాధానం కూడా లేదు. కానీ కొంతమంది మాత్రం వచ్చి నన్ను ఎంతగానో బలపరిచారు. అయితే ఆ టైంలో యెహెజ్కేలు గ్రంథమే నాకు దేవుడు చూపిస్తున్నప్పుడు మా ఇంట్లో మేమే వండుకొని మేమే భోజనం చేసి చాలా వారం రోజులు కలవరం చెందాం. దేవుడు ప్రవచనం ద్వారా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆ అగ్ని వంటి ఆ శ్రమలో నిలవబడటానికి దేవుడు శక్తినిచ్చాడు, చెయ్యూతనిచ్చాడు, బలమునిచ్చాడు. ప్రియులారా, నీ జీవితంలో కూడా అలాంటి సమస్యలు ఉంటే నా ప్రియమైన తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, నీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, సోలిపోవద్దు, తొట్రెళ్ళిపోవద్దు, దేవుణ్ణి వదిలేయొద్దు. ఆయన చాలా గొప్పవాడు, ఆయన చాలా ఘనమైన వాడు, తన చిత్తమును మాత్రమే ఆయన జరిగిస్తాడు అని దేవుని వాక్యము స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది. అయితే మనకున్న పరిస్థితుల్లో నిలబడగలగాలి. దేవుడి దగ్గరికి నేను వచ్చిన కాడి నుంచి నాకు పూలబాటే వేసాడండి. ఆయన అడుక్కునే స్థితిలో, ఏమీ లేని స్థితిలో, మరి పిల్లలతో ఆకలితో ఉన్న స్థితిలో, అప్పులతో ఉన్న స్థితిలో ప్రభు అయిన యేసుని నా రక్షకునిగా అంగీకరించాను. ఆ రోజు నుంచి నా సమస్యలన్నీ తీర్చి ఎంతగానో నన్ను ఆశీర్వదించి నా కుటుంబానికి రక్షణ ఇచ్చి పూలబాటు మీదే నడిపించాడు. అయితే ఇప్పుడు మాత్రం భయంకరమైన శ్రమే. అయినంత మాత్రాన దేవుడు గొప్పవాడు కాదా? దేవుడు శక్తిమంతుడు కాదా? దేవుడు సర్వాధికారం కలిగిన వాడు కాదా? ఆయన చిత్తమే చేస్తాడు. మనమెవరం? ఒక 29 సంవత్సరాలు పెంచిన నేనే అంత తల్లడెళ్ళిపోతే ఆ బిడ్డని లోకానికి పంపించి తన సేవ చేయాలని నిర్ణయించి మరి ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆయనంత తల్లడెళ్ళిపోయి ఉంటాడు. అందుకని ప్రభునందు ప్రియులారా, మనం ఏమాత్రం తొట్టిరెళ్ళిపోకుండా చక్కగా నిలబడగలగాలి. నా సేవా పరిచర్యలో ఓ సాక్ష్యాన్ని నేను విన్నాను. ఒక దైవజనులు ఉన్నారు,
చాలా పెద్ద వయసు. వారు చక్కటి చర్చ్ కట్టుకున్నారు. ఓ రోజు చర్చ్ ఓపెనింగ్ పెట్టుకున్నారు. అయితే అప్పటి వరకు పాస్టమ్మ గారు చర్చ్ దగ్గరే ఉండి అన్ని ఒబ్బడి చేసుకొని వంటల దగ్గరికి వెళ్ళారు, వంటలు చేయించడానికి. ఈ లోపల పాటలు మొదలైనవి, ప్రార్థన మొదలైంది, పాటలు మొదలైనవి, ఆరాధన మొదలైంది. అలా మొదలైనప్పుడు చర్చ్ ఓపెనింగ్ టైం అయిపోతుంది. పాస్టర్ గారు అన్నారు, వెళ్ళి పాస్టమ్మ గారిని బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చేయమని చెప్పారట. అప్పుడు ఆ చిన్న బాబు గబగబ వెళ్ళి పాస్టమ్మ గారు అయ్యగారు వచ్చేయమన్నారు అంటే ఆవిడ వెంటనే చేతులతో ముఖం కడుక్కొని వెంటనే ఆమె బండి ఎక్కేసింది. ఇద్దరు చాలా చక్కగా వచ్చేస్తూ ఉండగా చర్చ్ టర్నింగ్ లోకి వచ్చేసరికి ఒక లారీ గుద్దేసి పాస్టమ్మ గారు వెంటనే స్పాట్ లో అక్కడే చచ్చిపోయారు. ఆ విషయం తెలిసిన ఆయన తొట్రెళ్ళిపోలేదండి, ఆయన దేవుణ్ణి దూషించలేదండి. వెంటనే ఆయన గబగబ వచ్చి తన భార్యను చూసి ఒక బరకం తెమ్మని ఆ భార్య మీద కప్పి, ఇక్కడ ఎవ్వరు ఉండొద్దు, అందరూ నాతో వచ్చేయండి అని చర్చి దగ్గరికి తీసుకెళ్లిపోయి ఆ చర్చి దగ్గర ఓపెనింగ్ చేసి ప్రార్థన చేసి పాటలు పాడి దేవుని స్తుతించి వాక్యం చెప్పి ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అప్పుడొచ్చి భూస్థాపన కార్యక్రమాన్ని చేసినట్లుగా నేను సాక్ష్యాన్ని విన్నాను. ఆ సాక్ష్యం నన్ను ఎంతగానో బలపరిచింది. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఏ విషయంలో కూడా తొట్రెళ్ళిపోకుండా మనకు కలిగినటువంటి శ్రమలో, మనకున్న ఇబ్బందుల్లో, మనకున్న కష్టాల్లో, మనకు నలిగే నష్టాల్లో, మనకున్న సమస్యల్లో, అవమానాల్లో మనం చక్కగా నిలబడటం అనేది మనం నేర్చుకోవాలి. చక్కగా నిలబడాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎలా నిలబడాలి అంటే నిర్దోషులుగా నిలబడాలని. ఆయన కుమారుని రక్తం చేత మనల్ని శుద్ధీకరించాడు కదా, అలాగే మనం కూడా చాలా చక్కగా నిలబడటం అనేది మనం నేర్చుకోవాలి. యెహెజ్కేలు భక్తుడు చాలా చక్కగా నిలబడినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం ఇంకా చూస్తే బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియులారా, యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కోసం వాక్యం ఇలా చెప్తుంది, ఓజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూస్తారా, ఎలాంటి వాడట? యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడట. అతని వంటి వాడు ఆ దేశములో ఒక్కడు లేడని దేవుని చేత సాక్ష్యం పొందాడు. అతనికి 3 కుమార్తెలు ఉన్నారు, అలాగే 7 కుమారులు ఉన్నారు. గొర్రె మేకల మందలు ఉన్నాయి, అలాగే ప్రియులారా గొర్రె మేకల మందలు ఉన్నాయి, అలాగే ఇంకా ఒంటెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. చాలా ఆస్తిపరుడైన, దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడు. అయితే ఒక దినాన్ని ఏం జరిగిందంటే, దేవదూతలన్నీ కూడా మరి ఆ దేవుని సన్నిధికి వెళ్ళే దినం ఒకటి తటాస్థించిందట. అప్పుడు దేవదూతలతో పాటు సాతాను కూడా వెళ్తూ ఉండగా దేవుడు అన్నాడు, సాతానురా నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. నేను భూమి మీద ఒక అడిగిలాగా అలాగే వేస్తూ వచ్చానని చెప్పింది. అప్పుడు అన్నాడు, అయితే నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అన్నాడు. ఆలోచించావా అంటే ఆలోచించాను అని చెప్పింది. అప్పుడు దేవుడు అన్నాడు, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఒక్కడు లేడని చెప్పాడు. అప్పుడు ఆ దెయ్యమంది, ఊరకేలి యందు భయభక్తులు నిలిపాడు అనుకున్నావా? లేదు, అతని కలిగిన అంతటిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు, అతని రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నావు, అతని వ్యాపారాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నావు. కనుక తన కలిగిన చుట్టూ నీ కంచిని కాపుదలకు ఉంచావు గనుక అందుకే నేను స్తుతిస్తున్నాడని చెప్తే, అయితే నీకు అధికారం ఇస్తున్నాను, చెయ్యి చాపి అతను ఏం చేస్తావో చేయకని అతని ప్రాణాన్ని మాత్రం తీకని చెప్పాడు. అప్పుడు వెంటనే యోబు జీవితంలో ఎంత కలవరం చెందిందండి, ఎంత గల్లత్తి జరిగిందండి. అలాగే తనకున్న పొలాలన్నీ కాలిపోలేదా? తనకున్న ఒంటెలు ఎద్దులు చచ్చిపోలేదా? గొర్రె మేకల మందలన్నీ కూడా నాశనం అయిపోలేదా? అయితే ఒక్కడొచ్చి అంటున్నాడు, ఏమనో తెలుసా? అక్కడొచ్చి, అయ్యా నీ పిల్లలు 10 మంది ఆహారాలు పుచ్చుకుంటుండగా ఆ ఇల్లు కప్పు కూలిపోయి 10 మంది చనిపోయారని చెప్పాడు. ప్రియులారా, ఆస్తి పోయినా అంతస్తు పోయినా ఏది పోయినా తట్టుకోగలరు, కానీ బిడ్డలు చనిపోయారంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటప్పుడు యోబు గారు, దేవుడా ఎందుకు ఇలా చేస్తావని ప్రశ్నించలేదు. కానీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చాడు,
యెహోవా తీసుకున్నాడో ఆయన నామానికే మహిమ కలుగునుగాక అని దేవుని స్తుతించగలిగాడు. అలాంటి పరిస్థితుల్లో యోబు నిలబడగలిగాడు. మరి నువ్వెందుకు నిలబడలేవు? యోబు కోసం చాలా మందికి చెప్పావు కదా, యోబుకు వచ్చినన్ని కష్టాలు వచ్చినాయని అప్పుడప్పుడు నువ్వు కూడా అనుకున్నావు కదా, యోబు గ్రంథాన్ని తరచుగా విన్నావు కదా, యోబు గ్రంథాన్ని తరచుగా చదివావు కదా. మరి అలాంటప్పుడు యోబు నిలబడినప్పుడు నువ్వెందుకు నిలబడలేవు? నిలబడగలగాలి. అలాగే తర్వాత ఆయనకి శర్మయాద్ వచ్చింది. ఆ శర్మయాద్ వచ్చినప్పుడు సీసా పింకులతో చర్మాన్ని గోక్కునేవాడట. అవన్నీ పుళ్ళు పడిపోయి రసిలి కారుతూ అందులోంచి పురుగులు కింద పడుతున్నా దాన్ని తీసి అనేవాడట, నా దేవుడు నా శరీరాన్ని పూట నీకు ఆహారంగా ఇచ్చాడు, నువ్వు పడిపోవద్దని తీసి అక్కడ పెట్టేవాడట. అందుకే వాక్యం అంటుంది, యోబు యొక్క సహనమును గూర్చి మీరు ఎరుగుదురు కదా, లేదా విన్నారు కదా అని వాక్యం చెప్తూ ఉంది. భార్యలో దురాత్మ చేరి ఇంకా దేవుడా అంటావెందుకు, దేవుణ్ణి దూషించి యథార్థతను విడిచిపెట్టు అని చెప్పినప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొచ్చా? ఆయన ద్వారా మేలు అనుభవించడానికి తగిన వాళ్ళమే కానీ కీడు అనుభవించడానికి తగమా? అంటే ఆయన మేలు చేస్తే అనుభవిస్తాం కానీ కష్టాలు వచ్చినప్పుడు ఆయన దూషిస్తావా? అలా మాట్లాడొద్దు అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన్ని నేను చూస్తాను అని చెప్పి దేవుడు ఆ యోబు గారు బలంగా చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు నిలబడగలిగాడు, దావీదు మహాచక్రవర్తి నిలబడగలిగాడు, అలాగే యోబు గారు కూడా నిలబడగలిగాడు. ఇంకా వాక్యాన్ని మనం చూస్తే హబక్కూకు అనే భక్తుడు కూడా ఇలా చెప్తున్నాడు. ఏమని? 3వ అధ్యాయం 17వ వచనం హబక్కూకు గ్రంథం. అంజూరపు చెట్లు పూయకుండినను, దాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడు కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును, లేదా నన్ను ఎక్కించెను. చూసారా, ఇశ్రాయేలు దేశంలో ఈ 4 పంటలు సంవత్సరానికి 3 నెలలు చొప్పున ప్రతి 3 నెలలకి పంట ఉంటుందట. అలాంటిది సంవత్సరం పొడికి పంట లేకపోయినా పర్వాలేదు, సాలలో పశువులు లేకపోయినా, దొడ్లలో గొర్రెలు లేకపోయినా, ఏదైనా నేను భయపడను. నా దేవుని యందు నేను ఆనందిస్తాను, నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఆయన నా కాళ్ళను లేడు కాళ్ళుగా చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు, ఆయనే నన్ను బలపరుస్తాడు అని ఇక్కడ భక్తుడైన హబక్కూకు కూడా తెలియజేస్తున్నాడు. కనుక మనం కూడా ఈ వాక్యం విన్న మనందరం కూడా చక్కగా దేవునిలో నిలబడాలి. కరోనా కాలంలో ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం, తెగుళ్ళు విపరీతంగా వ్యాపిస్తూ ఉన్నాయి, దేవుని వాక్యం నెరవేరుతూ ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉంది, మన పోకడ సమీపంగా ఉంది. కనుక ఈ సమయంలో భ్రష్టులుగా కాక, ఈ సమయంలో ఇచ్చరవిడిగా తిరగక, ఈ సమయంలో మనం ఏమాత్రం దేవుని దూషించే వారిగా కాక, ప్రార్థన చేసుకుంటూ, పాపాలు ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ దేవుని ముందు నిర్దోషులుగా మన ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడగలిగితే సృష్టికర్త అయిన దేవుడు మన యందు ఆనందిస్తాడు, మన యందు సంతోషిస్తాడు. కనుక ప్రియులారా, మనం చాలా చక్కగా నిలబడాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. దైవ ప్రేమ మినిస్ట్రీస్ అఫీషియల్ అని మీరు యూట్యూబ్ ఆన్ చేయగలిగితే అందులో మా బాబు రాసిన పాటలు, వాడి పాడిన పాటలు, ప్రసంగాలు కూడా అందులో ఉంటాయి. అది చూడండి, మాకు సంఘానికి సహకారులుగా ఉండండి, సేవకు కొంచెం సహకరించే వారిగా ఉండండి, మా కోసం నిత్యము కూడా ప్రార్థన చేయండి. ఈ మాటలు దేవుడు మన వినుకుడిలో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయం ముందు ఈ మాటలు ఆలకించిన వారందరినీ కూడా మీరు బలపరచండి. వారి జీవితాల్లో జరిగిన కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు అన్నిటినీ యేసు నామములో తొలగించి బలమిచ్చి బలపరిచి నడిపించండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని కృప నిత్యము మీకు తోడై ఉండును గాక. ఆమేన్.